ఉన్నాడు. ఈరోజు బిడ్డలు తల్లిదండ్రుల మాటకు లోబడే పరిస్థితి ఎక్కడ కనబడడం లేదు. ఎవరి ఇష్టానుసారముగా వారు. అందుకని నడవవలసిన త్రోవ వానికి నేర్పము. అల్లారు ముద్దుగా పెంచుతాం. 100 అడిగితే 500 ఇస్తాం. మళ్ళా మనలను మనం సమర్థించుకుంటాం. నేనేనండి నా బిడ్డను చెడగొట్టింది. కార్పెంటర్ చెడగొట్టినటువంటి బొమ్మను మరలా దానిని సరిచేయలేడా? అందుకే జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని చక్కబెట్టును. మనలను మనము సమర్థించుకుంటూ, మనలను మనము హెచ్చించుకుంటూ, మన స్థాయిని మనము పెంచుకుంటూ ఇతరుల కంటే గొప్పగా మనం ఎంచుకుంటాం. ఇటీవల కాలంలో ఒక ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట, రోజు టీ తాగడానికి ఆయన ఒక టీ షాప్కి వెళ్తూ ఉండేవాడట. వారెక్కడో రాజస్థాన్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆ టీ చిన్న కొట్టు ఒకటి పెట్టుకొని జీవనోపాధిని కలిగి ఉంటూ తన బిడ్డలను చక్కగా చదివిస్తూ ఉన్నాడట. రోజు ఒక అతను టీ తాగడానికి వెళుతూ ఉన్నాడు. టీ తాగడానికి వెళుతున్నటువంటి అతను రోజు గమనిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ టీ షాప్ అతనని అడిగాడట, ఏమయ్యా నువ్వెటు కష్టపడుతున్నావు, నీ బిడ్డల చేత కూడా ఎందుకు ఇలాగా పని చేపిస్తున్నావు అని అడిగాడట. మనం కూడా మనం ఎలాగున్నా మన బిడ్డలు బాగా రిచ్గా ఉండాలని ఆలోచన చేస్తాం. నేను పడ్డ బాధలు మా బిడ్డలు పడకూడదని మనం ఏదో చాలా గొప్ప పనులు చేస్తున్నట్టుగా